సృష్టి జరగక మునుపు అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో పెద్ద బ్రహ్మాండ శబ్దం. ఆ శబ్దమే ఆదిలో ఉండెను. ఆ శబ్దం దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆ శబ్దం మూలముగా కలిగాయి. కలిగి ఉన్నదేదియూ ఆ శబ్దం లేకుండా కలుగలేదు. ఆ శబ్దమే దేవుని వాక్యం. ఆ వాక్యమే యేసుక్రీస్తు. పొడిచేటి ప్రతి పొద్దులో క్రీస్తు ఉన్నాడు. కాచే ప్రతి వెన్నెల్లో క్రీస్తు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. జగతికి ముందే యేసు ఉన్నాడు, మానవులందరూ దైవములన్నాడు. జగతికి ముందే యేసు ఉన్నాడు, మానవులందరూ దైవములన్నాడు. రాజులకు రాజునన్నాడు, సర్వాధికారము నాదే అన్నాడు. రాజులకు రాజునన్నాడు, సర్వాధికారం నాదే అన్నాడు. క్రైస్తవ రాజ్యము నాదే అన్నాడు, తండ్రి చేతికి ఇస్తానన్నాడు. క్రైస్తవ రాజ్యం నాదే అన్నాడు, తండ్రి చేతికి ఇస్తానన్నాడు. యేసుక్రీస్తు రాజుగా పుడితే హేరోదు గుండెల గుబులు పుట్టింది. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు, కాచేటి వెన్నెల్లో యేసే వెలుగై ఉన్నాడు. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు, కాచేటి వెన్నెల్లో యేసే వెలుగై ఉన్నాడు. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు, కాచేటి వెన్నెల్లో యేసే వెలుగై ఉన్నాడు. క్రైస్తవులందరూ జ్యోతులన్నాడు, పరలోక రాజ్యము ఇదే అన్నాడు. క్రైస్తవులందరూ జ్యోతులన్నాడు, పరలోక రాజ్యం మీదే అన్నాడు. స్థలాలు సీతాపరుస్తున్నాడు, మన
ప్రజలందరూ శిరము వంచాలి పొడిచేటి పొద్దుల్లో